సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టేటప్పుడు అంత వాల్యుబుల్ పర్సన్, అంత గుర్తింపైనటువంటి వ్యక్తి కుటుంబానికి అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నిరుపయోగంగా కూర్చొని ఉంటే ఈ రోజు లాస్ట్ వాళ్ళ చెల్లెలే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన కుటుంబాన్ని రాజకీయ పార్టీలు కనుమరుగు చేస్తున్నాయి. ఏదో ఒకటి సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైతే అక్కడ అన్యాయం జరిగింది. నెక్స్ట్ వైసీపీలోకి మాత్రం రాధా గారు వస్తే ఆయనకు ఒక సముచిత స్థానాన్ని అయితే కల్పిస్తాము, 100% చేస్తాము, వస్తే ఆహ్వానిస్తాం అంటున్నారు మీరు. ఎస్, మీరు చెప్పింది అయితే అర్థమైంది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం వింటున్నాను శ్రీకాంత్ గారు చెప్తుంటే త్రిసభ్య కమిటీ డెసిషన్ తీసుకుంటారు కానీ ఏ పార్టీలో జాయిన్ అవ్వడానికి లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే రాధా గారు అంత కాంగ్రెస్ పార్టీనే తృణప్రాయంగా వదిలేసి ఆయన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ ఆయన ఎమ్మెల్యే కింద గెలిచింది స్టేజ్ రత్తుంది. సో అలాంటప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆయన్ని ఆహ్వానించరు, మేమైతే ఆయన రాడండి, ఆయన అంత డెలిబరేషన్ ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యకరంగా. మూడో విషయం ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన వీడాడు వీడలేదన్న దగ్గర నుంచి నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఆయన ఇవాళ రాజకీయ ప్రస్థానంలో 38 ఉన్న కాపు సామాజిక వర్గ యూనియన్స్ అన్నింటినీ ఒక దగ్గర ఏకతాటి మీద తీసుకురాగడానికి రాధా గారి వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే ఆయన పార్టీలు తలైనెత్తారు. పొద్దున వైఎస్ఆర్సీపీ తలైనా కూడా 16కో 17కో పడిపోద్ది అయింది సామాజిక వర్గ యూనియన్స్ అన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి ఆ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ ని ఫ్రంట్ ఎండ్ చేస్తే రాజకీయ పరంగా ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే పదవులు లేకపోతే ఎంత కష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే ఇవాళ జేబులు చిల్లులు పడిపోయిన రాజకీయ నాయకులు అందరినీ చూస్తున్నాం. ఇవాళ మా విజయకరణి ఉన్నాడు, ఎక్కడో దాకా ఎందుకు, ఇవాళ మా లక్ష్మీకాంత్ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వచ్చారు, వచ్చి పని చేసుకుంటున్నారు. లేకపోతే ముందుకెళ్ళడం రాజకీయాల్లో చాలా కష్టం అలాంటి వాళ్ళకి. చేత ఈ రోజు రాధా గారు ఇన్నాళ్ళ బట్టి నిశ్శబ్దంగా రాజకీయాల్లో 40,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఆయన సమాజ సేవ చేస్తూ ఉంటే కొన్ని కాన్సెప్ట్స్ కుదరవు. ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ జస్టిఫై చేసుకోవాలంటే ఆయన రాజకీయ అరంగేట్రంలో పదవేలు పందేరం దగ్గర నుంచి రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఇందాక చెప్పినట్టు పెద్దలు ముద్రగడ గారు కానీ హరిరామజోగ గారు వయసురీత్యా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం లేదు. అంత టాల్ పర్సనాలిటీ ఫ్యామిలీ నుంచి ఉన్నది ఈయనే కనబడుతున్నాడు చాలా మందికి. సో ఆ ప్రాస్పెక్టివ్ లో కూడా అతను డ్రైవ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం చూసుకుని బేరీ చేసుకుని ముందుకెళ్తే ఆలోచించవచ్చు. కానీ ఇంకా రాజకీయాలు ఈ పార్టీ కాదంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఆయన వదిలేసి వచ్చిన పార్టీయే కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం ఏంటి? అందులో ఇక్కడ చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ అదే కాదండి, అదే వదిలేసి వచ్చిన పార్టీ వైసీపీ కూడా అవుతుంది. మీలాంటి పెద్దోళ్ళు అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, అవకాశాలను బట్టే ముందుకు వెళ్తారని చెప్తూ ఉంటారు. మరి కాంగ్రెస్ వదిలేసి వచ్చిన పార్టీ ఆ లెక్కొస్తే మీరు చెప్పినట్టు ఏ రాధా గారికి మొత్తం ఫుల్ స్టాప్ పడిపోయింది, ఒక్క జనసేన ఒకటే ఇంకా అవకాశం ఉందని కానీ అనుకోవాలి మీరు చెప్పినట్టు. జనాలని ప్రజారాజ్యం నుంచి కూడా వచ్చారు కదండి బయటికి, జనసేనే ఉందండి. జనసేనకి ఇప్పుడు మా లక్ష్మీకాంత్ చెప్పినట్టు త్రిసభ్య కమిటీ మా దగ్గర నుంచి నువ్వెలా లాక్కుంటావు అంటే ఇంకా జరగని తెగని పంచాయతీ. రైట్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. కాదు కదా, ఓకే. ఇప్పుడు జనసేన కాదని లేదా తెలుగుదేశం కాదని జనసేనకి వచ్చారు అనుకోండి, వాళ్ళ ముగ్గురు కూటమిలో ఉన్నట్టే కదా. ఈ పడదానికి ఆయన ఆ పార్టీ వదిలి ఈ పార్టీ రావడం ఎందుకు? మీరు అన్నట్టు ఉన్న ఎమ్మెల్సీ కూడా నాగబాబు గారు తీసుకున్నారు. ఇంకా ఆ అవకాశం కూడా డోర్లు క్లోజ్ అయిపోయినట్టే కదా. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. విషయంలో అసలు ఎంత బాధపడిపోతున్నారంటే మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కేఎస్ ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కానీ అసలు వాళ్ళేమో ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వకుండా ఆయన్నేమో నానా మాటలు వేసి ఆయనకి కరెక్ట్ గా బాధ్యతలు అప్పచెప్పకుండా, అంటే అటువంటి వంగవీటి కుటుంబానికి సంబంధించిన రంగా గారి కుమారుడు ఆయన్ని సరైన సముచిత స్థానం ఇవ్వకుండా ఆయన పార్టీలో కరెక్ట్ గా వాడుకోకుండా ఇవాళ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పదవులు ఇవ్వలేదు, ఆయనకి కరెక్ట్ గా చూసుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు ఆయనకి అవమానం చేస్తున్నారు, ఆయనకి మొత్తానికి మర్చిపోయే పరిస్థితి చేశారు. టీడీపీలో ఆయనకి పదవులు ఇవ్వరా? ఇవన్నీ ముసలికన్నీరు కార్చడం లేని సార్. మీరు ఆ రోజు మరి మీరు చేస్తే కరెక్ట్ గా ఉండేది కదా. మరి వంగవీటి కుటుంబానికి సంబంధించి మీరు ఆ రోజు మరి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, కానీ రంగా గారి విగ్రహం ఆయన తండ్రి విగ్రహం ఆయన ఓపెన్ చేసుకుంటా ఉండంటే మీరేదో పలానా నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు చెప్పాలి, పార్టీ ప్రోటోకాల్ పాటించాలి. ఒక్కటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఒక్కటి చెప్పండి.
ఒక్కటి లక్ష్మీకాంత్ గారు ఒక్కటి చెప్పండి, ఏదైతే 24లో ట్రావెల్ అయిన ఒక సామాజిక వర్గం కోసం జనసేన నేను పెట్టలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గం ఆ హక్కును చేర్చుకుంది, ఆయన ఫాలో అయ్యారు. మరి వీళ్ళ